కూడా ఒక ఏమంటారు ఒక పెద్ద తీరని మచ్చ తీరని ఇదిగా చెప్పొచ్చు దీన్ని. ఇక ఇది ఇట్లా ఉంటే ఒక దరిద్రమైన కల్చరు మన ఇండియాలో హైదరాబాద్లో స్ప్రెడ్ అవుతూ ఉంది. అదేందా అంటే షుగర్ డాడీ కల్చరు. ఏంటంటే ఇందులో బాగా డబ్బున్న వయసు మళ్ళీ పెద్ద వయసు 45, 50, 60 ఏళ్ళ వయసు ఉన్న పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఆ వయసులో ఉన్న వాళ్ళు బాగా డబ్బుండి బాగా సంపాదించిన వాళ్ళకు ఎరవేస్తారు, వాళ్ళని ఇష్టపడతారు. టీనేజ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, యంగ్ ఏజ్లో ఉన్న యువతులు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది, వాళ్ళకు కావాల్సినవన్నీ వాళ్ళ దగ్గర నుంచి పొందొచ్చు. దాంతోపాటే వాళ్ళకు అవసరమైనటువంటి శారీరక సౌఖ్యాన్ని ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి స్వేచ్ఛ, ఇంకేమైనా డబ్బులు, విలాసవంతమైన జీవితం, కార్లు, మొబైళ్ళు, డబ్బులు, ఆస్తులు ఇట్లాంటివన్నీ ఉండొచ్చు. వాళ్ళతో పాటు పెద్ద పెద్ద బంగ్లాలలో ఉండొచ్చు, పెద్ద పెద్ద కాళ్ళల్లో తిరగచ్చు అనే ఒక బుద్ధి మాలిన పనికి మాలిన ఆలోచన ఈ కల్చరు ఏమంటారు ఈ షుగర్ డాడీ అనే కల్చరు స్ప్రెడ్ అవ్వడానికి ఒక రీజన్గా మారుతుంది ఇండియాలో, హైదరాబాద్లో. ఇది విదేశాలలో ఉంది, చాలా దేశాల్లో ఉంది. కానీ ఇప్పుడు మన ఇండియాకు రావడం అనేది చాలా అత్యంత దరిద్రమైన విషయం. ఇది ఒకసారి చూద్దాం దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఒక డబ్బున్న వ్యక్తి ఏజ్లో కూడా పెద్దవాడే ఉంటాడు. అలాంటి వ్యక్తి చిన్న వయసులోని యువతితో రొమాంటిక్ రిలేషన్షిప్ కలిగి ఉంటే దాన్నే షుగర్ డాడీగా పిలుస్తారు. అయితే ఈ రిలేషన్షిప్లో అమ్మాయికి లాభం ఏంటంటే అతను బాగా డబ్బున్నవాడు కావడమే. యువతికి ఫైనాన్షియల్గా బాగా సపోర్ట్ చేస్తాడు, ఏది కావాలంటే అది కొనిస్తాడు. అయితే ఈ అటాచ్మెంట్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఎలాంటి బలవంతము బెదిరింపులు ఉండవు. ఆ అమ్మాయికి హెల్ప్ చేస్తున్నాడు కదా, ఆమె నుంచి ఫ్రెండ్షిప్, అటాచ్మెంట్, ఎమోషన్, ఫిజికల్గా కూడా సంతృప్తి పొందుతాడు. షుగర్ డాడీలు జనరల్గా ప్రత్యేక సహాయం అవసరమయ్యే యువతులకు సాయం చేస్తారు. చిన్న వయసులోనే ఆర్థిక స్వాతంత్రం. చాలామంది ఇప్పుడు ఏంటంటే మనం ఆ డబ్బు సంపాదించకుండా అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించాలని చెప్పేసి ఈ ఏమంటారు ఈ చైన్ స్నాచింగ్లు, ఈ డ్రగ్స్ వ్యాపారం కావచ్చు, రకరకాలు చేస్తుంటారు కదా. అట్లా చిన్న వయసులోనే మా చేతిలో ఎక్కువ పైసలు ఉండాలి, మరి ఏం కావాలనుకుంటే అది కొనుక్కోగలగాలి, మిగతా వాళ్ళలో కాకుండా మేము కొంచెం రిచ్గా కనిపించాలి అనే ఆలోచన, అంటే అది పరిపక్వత లేకపోవడం వల్ల వస్తుంది, మెచ్యూరిటీ లేకపోవడం వల్ల ఆ ఆలోచన కొంతమంది యువతుల్లో వచ్చి ఈ తరహా రిలేషన్షిప్లకు వాళ్ళు చూస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు సమాజంలో చాలామంది ఇట్లాంటి గమనిస్తూ ఉన్నారు. అది అందులో ఈ కల్చర్లో భాగంగానే ఇలాంటి రిలేషన్షిప్లకి ఆకర్షితులు అవుతున్నారు. విలాసవంతమైన జీవితం కోరుకుంటావు కరెక్టే, కానీ రేపు తర్వాత జీవితానికి ఒక వాల్యూ లేకుండా పోతుంది, ఒక విలువ లేకుండా పోతుంది. ఇక హైదరాబాద్లో పెద్ద సంఖ్యలో షుగర్ డాడీలు. ప్రస్తుతం మన దేశంలో ఈ కల్చర్ విపరీతంగా పెరిగిపోతుంది. గత కొంతకాలంగా ఇలాంటి సంబంధాలు పెరిగిపోతున్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి. సోషల్ మీడియా ప్రభావం, డేటింగ్ యాప్స్ ప్రభావం అని యువత దీన్ని వెంటపడుతున్నారు. ప్రముఖ షుగర్ డేటింగ్ వెబ్సైట్ ప్రకారం ఆసియా దేశాలన్నింటిలో కంటే భారతదేశంలో ఎంత దరిద్రం చూడండి, అత్యధిక సంఖ్యలో షుగర్ డాడీలు ఉన్నారు. మొత్తం 4 లక్షల పైన ఉన్నారంట. ఇది కేవలం సోషల్ మీడియా డేటింగ్ యాప్ల ప్రకారం తేలిన లెక్కలు మాత్రమే. ఇవి కాకుండా కూడా ఇంకా 2 రెట్లు ఎక్కువ, అంటే మొత్తం ఒక 10 లక్షల మంది షుగర్ డాడీలు ఉండొచ్చు. అంటే అనధికారికంగా హైదరాబాద్లోనే 50,000 మందికి పైగా షుగర్ డాడీలు ఉన్నట్టు పలు డేటింగ్ యాప్ల లెక్కలను బట్టి తెలుస్తుంది. ఇంకా డేటింగ్ యాప్ల లెక్కలలోకి రాని వారు అధిక సంఖ్యలోనే ఉంటారు. వీళ్ళలో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళు ఉంటారు. కల్చరు ఎంత వాగుతుందో అర్థం చేసుకోవచ్చు. మున్ముందు ఈ కల్చర్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో, ఏ స్థాయిలో సమాజంపై ప్రభావం చూపిస్తుందో అని చెప్పేసి ఆరోగ్య నిపుణులు, మానసిక నిపుణులు టెన్షన్ పడుతూ ఉన్నారు. విలాసవంతమైన జీవితం, ఆర్థిక స్వేచ్ఛ, విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టగలిగే స్వేచ్ఛ, ఏది కావాలనుకుంటే అది పొందే ఇది. దీనికోసము తమ శరీరాలను అప్పచెప్పడం, అవతల వారి విలాసవంతంగా ఎవరైతే అవన్నీ కోరికలు తీరుస్తూ ఉన్నారో, ఆ డబ్బులు ఇస్తూ ఉన్నారో, ఆ ఖరీదైన జీవితాన్ని ఇస్తూ ఉన్నారో, విలాసాన్ని ఇస్తూ ఉన్నారో వాళ్ళకి ఈ శరీరాన్ని అప్పచెప్పడం అనే కల్చరు, ఈ షుగర్ డాడీ కల్చర్ పెరగడానికి రీజన్ అవుతుంది. దీన్ని ఆదిలోనే అంటే స్టార్టింగ్లోనే కనుక ఇది చేయకపోతే దేశము ఒక ఇది అయిపోతుందని మనం చెప్పొచ్చు. ఇక